జై శ్రీరామ్. యాట మాంసం ఆలుగడ్డ ఈ కాంబినేషన్ తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మీ ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినప్పుడు మాంసం తక్కువ ఉంటుంది, ఎక్కువ సూప్ కావాలి, చిక్కగా ఉండాలి, టేస్ట్ అద్భుతంగా ఉండాలి. మళ్ళీ తిన్న వాళ్ళు కూడా అబ్బా ఎంత బాగా చేసినా సూపర్ ఉంది, ఎలా చేసినావు అని అడిగి తెలుసుకోవాలి అనుకుంటే అంత మంచి టేస్ట్ కోసం నేను చేసినట్లుగా చాలా సింపుల్, స్పెషల్గా మసాలా తయారు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా 2 ప్లేట్స్ తినేస్తారు, అంత బాగుంటుంది. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకొని మనం ఎద్దుగానుగా పల్లి నూనె వేస్తున్న పట్టించింది, బయట ప్యాకెట్స్ కాదు. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. 2.5 పావులు తీసుకున్న, అంటే టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు, 2.5. అందులో సాజీర, లవంగం, చెక్క, యాలకులు, బగారా ఆకు, తర్వాత కొంచెం మిర్చి ఫ్లేవర్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు మంచిగా గ్రేవీ రావడం కోసం ఆనియన్స్ కొన్ని చిన్న చిన్న ముక్కలు కొంచెం పేస్ట్ వేసుకోవాలి. ఇందులో ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. కలిపేటప్పుడే అసలైన ప్రాసెస్ ఉంటుందండి. కొందరు బాగా కలపరు, టేస్ట్ కూడా అంత రాదు. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న తాజాగా తీసుకొచ్చుకున్న మాంసాన్ని ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ అట్లా 6 మినిట్స్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకుంటే అందులో నుంచి నీరంతా బయటకు వస్తుంది. ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ ఆ నీరుతో పాటు ముక్కకి మంచిగా పట్టుకుంటుంది అనమాట. ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. దీన్ని వితౌట్ టమాటా కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆలు ముక్కలు ఒక 2 పెద్ద సైజు వేసుకున్న, ఒక చిన్న టమాటా కట్ చేసి వేసుకున్న. టమాటా అనేది జస్ట్ గ్రేవీ ఇంకా ఎక్కువ కావడానికి అని వేసుకున్న. మీరు వితౌట్ టమాటా చేసుకున్న టేస్ట్ అయితే మస్తు అనిపిస్తుంది. ఆలు వేస్తే ఇంకా టేస్ట్ అయితే అద్దరిపోతుంది నిజంగా. మటన్ అంటే ఇష్టపడిన వాళ్ళు, తినని వాళ్ళు కూడా కంపల్సరీ తింటారు. వాళ్ళకి తర్వాత ఫేవరెట్ కర్రీ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కర్రీకి సరిపడంత సాల్ట్. ఇప్పుడు నేను ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించి పొడి చేసి పెట్టుకుంది 1 స్పూన్ వేసుకున్న. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా లైట్గా ఒక పల్లి గింజ అంత సైజు వేసుకున్న. ఇంట్లో ఎక్కువ మసాలా తినరు, మీకు అలవాటు ఉంటే ఇంకెక్కువ వేసుకోవచ్చు. అంతే. కర్రీ ఉడికన్ని నీళ్ళు పోసుకొని మంచిగా ఒకసారి అంతా మిక్స్ చేసి కలుపుకొని ఇప్పుడు మంచిగా టేస్ట్ చూసుకోండి అన్నీ సరిపోయినా లేదా అని చెప్పేసి. తర్వాత విజిల్ పెట్టుకొని, నార్మల్గా ఇది లేత మాంసమే, నేను ఒక 5 విజిల్స్ పెట్టిన. కొంచెం మాంసం గట్టిగా ఉంది అనిపిస్తే, ముదిరింది అనిపిస్తే 8 విజిల్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. అంతే. టేస్టీగా, సింపుల్గా, ఈజీగా ఆలు యాట మాంసం కర్రీ కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ కర్రీ అయిపోతుంది ఇది. ఇంకెప్పుడు మటన్ తీసుకొచ్చినా ఇట్లనే చేయాలనిపిస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మొన్న అలా చేసావు కదా, అలా చేయవా, బాగుంది అని చెప్పేసి అడిగి మరి చేపించుకుంటారు, అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ బ్యూటిఫుల్ స్మైల్తో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ లవ్లీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్.